ఆర్గనైజేషన్ విలేజ్ సెక్రటరీ కవిత మేడం గారు అండ్ ఈ హెడ్ కానిస్టేబుల్ ఆఫ్ ది బిగ్పల్లి పోలీస్ స్టేషన్ రమణారావు గారు, తర్వాత తోటి కానిస్టేబుల్స్, తర్వాత మన పిల్లలందరికీ కూడా గ్రామస్తులు పిల్లలు అందరికీ కూడా నాకు నమస్కారాలు. సో టుడే తెలుగు ఇంగ్లీష్ రెండులో చెప్తాను, తెలుగులో మాట్లాడతాను. అయితే ముందుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఇక్కడ ఈ గ్రామంలో ఈ పరిసరాల్లో పెట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం ప్రకృతితోని అనుసంధానంలో ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం. పైన వేప చెట్టు, పక్కకు వాటర్ ట్యాంకు, ఇదంతా పొలాలు, పచ్చదనాలు, ఇల్లు, ఇదంతా చూసి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్యూర్ ఆక్సిజన్ అనేది మనకు ఆటోమేటిక్గా మనలో వెళ్తుంది. దానివల్ల ఇంకా ఉత్సాహం వచ్చే అవకాశం అందరికీ కూడా ఉంటుంది. అయితే ఈరోజు ఎవరి దగ్గర ఫోన్ లేదో, స్మార్ట్ ఫోన్ లేదో చెప్పి పెట్టండి. స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు? అమ్మ ఉందా? బాబు ఉందా? స్మార్ట్ ఫోన్ ఉందా మీ దగ్గర? పెద్ద స్మార్ట్ ఫోన్ లేదు, ఉత్త ఫోన్ అయితే ఉంది. ఎందుకంటే ఆయన 60 అబౌవ్ ఉన్నాడు కాబట్టి ఆ ఫోన్ జోలికి వెళ్ళలేదు. అమ్మ మీ దగ్గర ఉందా స్మార్ట్ ఫోను? డబ్బా ఫోన్ ఉంది. సో డబ్బా ఫోన్ కూడా ఒక రకంగా మనం ప్రెస్ చేస్తే అది ఒక రకంగా యాప్స్ కనెక్ట్ అయ్యి, లింక్స్కి కనెక్ట్ అయ్యి ఆడే అవకాశం ఉంటుంది. మా అందరికి కూడా తెలుసు, నిజామాబాద్ జిల్లా నోటోరియస్ జిల్లా, అంటే చాలా డేంజరస్ జిల్లా. ప్రతి చోట కూడా ఇటు ఆర్మూర్ కానీ ఇంకా వేరే బాల్కొండ లాంటి ప్లేసెస్కి వెళ్తే అక్కడ మన వాళ్ళందరూ కూడా చాలా మటుకు పేకాట ఆడడం, ఇంకో రకంగా జూటాలు ఆడడం లాంటివి చేస్తుంటారు. ఎందుకంటే జనరల్గా నిజామాబాద్ జిల్లా ఏంటంటే రిచ్ ఫార్మింగ్ కమ్యూనిటీ ఉన్న జిల్లా. అదే ఇటువంటి వాతావరణం వేరే డిస్ట్రిక్ట్లో కనబడదు. కరీంనగర్కి వెళ్ళినా కూడా, వరంగల్కి వెళ్ళినా కూడా ఇక్కడ కనబడదు. ప్రతి డబ్బాలు మనం పోలీస్ వాళ్ళకి అందరికీ తెలుసు. దే వెల్ నౌన్ దట్ దిస్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆఫ్ టేకింగ్ ప్లేస్. అసలు ఈ గేమింగ్, గ్యాంబ్లింగ్, ఈ బెట్టింగ్ అంటే ఏమిటి, అది ఎప్పటి నుంచి మన దేశంలో ఉంది, దానికి ఉన్న చట్టాలు ఏంటిది, దాన్ని ఏ రకంగా మనం నిరోధించవచ్చు అనే విషయాల గురించి మనం ఇక్కడ ఈ చర్చా వేదికలో మనం చర్చించుకుందాం. మీరు మహాభారతం మీకు అందరికీ తెలుసు, దాంట్లో కూడా ఇక బెట్టింగ్ అనేది కనబడుతుంది. చెప్పండి ఏ సన్నివేశం అది? జూదం. కౌరవులు పాండవుల మధ్య ఏం జరిగింది? జూదం జరిగింది. దాంట్లో ఏం జరిగింది? ధర్మరాజు ఓడిపోతాడు, అంతేనా? దాని తర్వాత ఏమవుతుంది? దాని పర్యవసనం ఏంటిది? వస్త్రాభరణం జరుగుతుంది, ద్రౌపది వస్త్రాభరణం. దాని తర్వాత వనవాసానికి కూడా మన దుర్యోధనుడు, మన ధర్మరాజు అంటే ధర్మానికి ఒక అధిపతి, ధర్మానుసారంగా నడిచే వ్యక్తి కూడా ఒక రకంగా జూదంలో ఇన్వాల్వ్ అయ్యి తనకే కాకుండా తన ఫ్యామిలీ మెంబర్స్కు, తన బ్రదర్స్కు అందరికీ కూడా రాజ్యం వదిలి వెళ్ళడం జరిగింది. అయితే ఈ బెట్టింగ్ అనేది అయినా, ఇంకా జూదం అనేది అయినా కూడా మన దేశంలో ఎప్పటి నుండో ఉంది. మన దేశంలోనే కాకుండా మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా మనకు బెట్టింగ్ అనేది విస్తృతంగా కనబడుతుంది. కొన్ని దేశాలు, యూరోపియన్ దేశాలు కొన్ని ఉన్నాయి, మొనాకో లాంటి దేశాల్లో బెట్టింగ్ వల్ల వాళ్ళ దేశాలు అనే వ్యవస్థ నడుస్తుంది. సో బెట్టింగ్ లేకుంటే అక్కడ వ్యవస్థ అనేది ఉండదు, తిండి ఉండదు. ఆ రకమైన దేశాలు కూడా మన ప్రపంచంలో ఉన్నాయి. అసలు బెట్టింగ్ అంటే ఏమిటి చెప్పండి? బెట్టింగ్ అంటే ఏమిటి మీకేం తెలుసు? చెప్పండి.
బెట్టింగ్ అంటే ఏంటమ్మా? తెలియదు, ఎప్పుడు వినలేదా? విన్నారు కదా, మరి మీరు ఎప్పుడు బ్రౌజ్ చేయలేదా? నేను చిన్నప్పుడు నాకు బెట్టింగ్ అంటే తెలుసు, ఏంటంటే మక్క, అదే రకంగా ఇంకో పేరు కూడా ఉంటుంది ఏమంటే నెంబరింగ్, గ్యామ్లింగ్, చిన్నప్పుడు మక్క అండ్ నెంబర్ వస్తుంది. బాంబేలో నెంబర్ తీస్తారు, సాయంత్రం పూట రాత్రి పూట లక్కీ డ్రా లక్కీ డ్రా అదే కాయరాజా కాయరాజా అది నడిచేది. ఎందుకంటే అస్తమానం పెద్దోళ్ళందరూ కూడా ఒక కుర్చీగా కూర్చొని, ఒక పక్కగా అరుగు మీద కూర్చొని, ఈరోజు ఏ నెంబర్కి వేద్దాం, 5వ నెంబర్కి వేద్దాము, 6వ నెంబర్ వస్తుందా, 10వ నెంబర్ వస్తుందా, 11వ నెంబర్ వస్తుందా అనే రకంగా ఆలోచించి వెళ్ళి అప్పుడున్న 50 పైసలు రూపాయి ఇస్తే వాళ్ళు డబ్బులు చూపించడం. ఆ నెంబర్ ఎక్కడ డిసైడ్ అయ్యేది అంటే బాంబేలో డిసైడ్ అయ్యేది. సాయంత్రం కల్లా అప్పుడు ఫోన్లు లేవు కాబట్టి టెలిగ్రాము అదో ఇదో వచ్చేది, దాన్ని బట్టి పలానా నెంబర్కి వచ్చింది, లాటరీ తగినట్టు. అది కూడా లాటరీ కానీ అది ఫుల్ ఫామ్ ఆఫ్ లాటరీ కాదు. అట్లా ఆ వ్యసనం అనేది అప్పుడు మన సొసైటీలో ఉండేది. ఇప్పుడు నేను 50 సంవత్సరాల కిందటి విషయం చెప్తున్నాను. అయితే ఈరోజు మనం ఏంటంటే అప్పుడు ఫోన్లు లేవు, మన ఈ ప్రపంచంలో ఉన్నాయి కానీ అదంతా కూడా ఓల్డ్ ఫోన్. ఇప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండడం వల్ల ప్రపంచీకరణ జరిగింది. ఇక్కడ ఏదైతే మనం జరుగుతుందో దీన్ని మనం లైవ్ టెలికాస్ట్ చేస్తే అది ప్రపంచం మొత్తం చూసే అవకాశం ఉంది. తర్వాత మీకు ఏది కావాలన్నా కూడా స్మార్ట్ ఫోన్లో స్విచ్ మీరు అది కొట్టేస్తే, బ్రౌజింగ్ చేసేస్తే మీకు వచ్చే అవకాశము ఉంది. ఇదే రకంగా ఏమైందంటే మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ గేమ్ను వదిలిపోయారు. ఏ గేమ్ అది? గేమ్ ఏ గేమ్? క్యాస్ట్ రిలీజియన్, క్రికెట్ గేమ్. క్రికెట్ గేము మీరు ఎక్కడికన్నా ఈ దేశంలో వెళ్ళండి, పిల్లలు, పెద్దలు, చిన్నారులు అందరూ కూడా క్రికెట్ అంటే ఒక పిచ్చిలో పడి ఉన్నారు. 1935లో షేక్స్పియర్ ఏమంటారంటే, అంటే పెద్ద బ్రిటిష్ చాలా మంచి పోయెట్, రైటర్, క్రికెట్ గేమ్ అనేది 11 మంది ఫూల్స్ చూస్తున్నారు, 11 మంది ఫూల్స్ ఆడుతున్నారు, 11,000 మంది ఫూల్స్ చూస్తున్నారు అంటారు. కానీ అది ఈరోజు ఏమైందంటే ఆ 11 మంది ఫూల్స్ అయితే ఆడుతున్నారు, కానీ 11 కోట్ల ప్రజలు మాత్రం దాన్ని వీక్షిస్తున్నారు. నేను అట్లా అంటున్నాను, మీరు బాధపడద్దు, ఎందుకంటే అది వాస్తవం. నేను 0 కొట్టినా కూడా నాకు కప్పు వస్తుంది, గేమ్ కొట్టకున్నా కూడా కప్పు, ఆడకున్నా కూడా కప్పు వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ ది గ్రేట్ పోయెట్ అండ్ ది ఫిలాసఫర్ రైటర్ హీ టోల్డ్, అతను ఏమంటాడంటే ఇది ఒక ఫూల్స్ గేమ్. ఆ ఫూల్స్ ప్యారడైజ్ ఎక్కడి దాకా వచ్చిందంటే ఈరోజు నెంబర్ ఆఫ్ సైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది, కరెంట్గా ఐపీఎల్ నడుస్తుంది. ఐపీఎల్లో ఒక సైడ్ ఐపీఎల్ నడుస్తుంటే ఇంకో సైడ్ దేశం మొత్తం కూడా, దేశమే కాకుండా విదేశాల్లో కూడా అక్కడ బెట్టింగ్ జరుగుతుంది. ఇన్యూమరబుల్ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ యాప్స్ ఉన్నాయి, తర్వాత నేషనల్ యాప్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ఏంటంటే మీ డబ్బులు అకౌంట్ ఓపెన్ చేసేస్తే మీకు ఈమెయిల్ ఉంటే అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, దానికి బ్యాంక్ లింకు పేటిఎం కావచ్చు, తర్వాత యూపీఐ సిస్టమ్తో ఉన్న ఏదైతే కంపెనీస్ ఉన్నాయో అదైనా కావచ్చు, లేకుంటే సమ్ టెల్లర్స్ అని ఉంటాయి, అదున్నా కూడా మనము లింక్ చేసేసుకొని మన ముఖ్యంగా యువత అనే వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. వాళ్ళు తెలియకుండానే ఆ గేమ్లో పిచ్చిలో పడి డబ్బునే కాకుండా సంఘంలో ఒక మంచి అబ్బాయి, మంచి అమ్మాయి అనే ఒక ఏదైతే ఉందో ఆ గుర్తింపుని కూడా వాళ్ళు కోల్పోతున్నారు.
ఈ మేడం ఇంతకుముందు చెప్పినట్టు సెవెంత్ మేడం వాళ్ళు దాన్ని భరించుకోలేక సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు, అప్పులు చేస్తున్నారు. ఆ రకంగా ఈ సంఘంపై ఎన్నో దుష్ఫలితాలు ఈ బెట్టింగ్ వల్ల జరుగుతుంది. అయితే దీన్ని మనం నిషేధించలేమా అనేది క్వశ్చన్ కూడా మన దగ్గర రావచ్చు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎందుకు నిషేధించట్లేదని. యాజ్ అండ్ టుడే ఈ రోజు వరకు మన దేశంలో ఇటువంటి యాప్స్ నిషేధం చేసే చట్టం ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే బెట్టింగ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బెట్టింగ్, మనం బెట్టింగ్ చేసామనుకోండి, దాంట్లో స్కిల్ పైన బెట్టింగ్ చేస్తే అది అఫెన్స్ కాదు. స్కిల్ పైన అంటే ఒక స్కిల్లో మనం ఇప్పుడు బ్రిడ్జ్ ఆడుతున్నాం, లేదా పోకరింగ్ ఆడుతున్నాం, లేదంటే క్యాసినో ఆడుతున్నాం. క్యాసినో గేమ్ అది ఏంటంటే స్కిల్ పైన ఆధారపడి ఉంటుంది. ఆ గేమ్ ఒక ప్లేయర్ తన స్కిల్ ఉపయోగించి ఆ గేమ్ ఆడుతుంటారు. అది సపోజ్ పోలీస్ వాళ్ళు అనుకోలేక కేసు ఫైల్ చేసినా కూడా నథింగ్ టు వరీ, ఏం కాదు. ఎందుకంటే అది వ్యాలిడ్. అది నేను చెప్పిన విషయం కాదు, ఇది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇది ఒక కేసులో డిక్లేర్ చేసింది. ఏంటంటే స్కిల్ గేమ్స్ ఆర్ అలౌడ్. అనూప్ బహరన్ వాలా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2023 లేటెస్ట్ కేసు సుప్రీంకోర్టు, పేజ్ నెంబరు 448. దీంట్లో ఏం చెప్పిందంటే ఈ గేమ్స్ను మానిటర్ చేసేందుకు ఒక రెగ్యులేటరీ అథారిటీ పెట్టితే నష్టం లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఎవరు మానిటర్ చేయాలి? అంతా హోమ్ మినిస్ట్రీ మానిటర్ చేయాలి. హోమ్ మినిస్ట్రీకి ఏముంటుంది, వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. పోలీస్ వాళ్ళకి ఎన్నో రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈయన చూస్తారు, లీడర్కు వాళ్ళు గార్డింగ్ చేస్తారా, లీడర్తో వెళ్తారా, లేదంటే వచ్చే మనుషులకు వాళ్ళకు కంప్లైంట్ తీసుకుంటే ఎన్ని చేస్తారు. కాబట్టి ఇదంతా టెక్నికల్ సబ్జెక్ట్. ఈ స్కిల్ ఏంది, నాన్ స్కిల్ ఏంది, ఛాన్స్ ఏంది అనేది టెక్నికల్ సబ్జెక్ట్. కాబట్టి మీరు రెగ్యులేటరీ బాడీ పెట్టి దీన్ని రెగ్యులేట్ చేయండి అని చెప్పడం జరిగింది. అదే రకంగా మన దేశంలో అయితే సిక్కిం, గోవా, తర్వాత డియూ డామన్ మీరు విన్నారు కావచ్చు. ఇక్కడ ఈ స్టేట్స్లో ఆ గేమ్ ఛాన్స్ గేమ్ అయినా కూడా అలౌడ్. ఎందుకు అంటే ఈ గోవా అయినా, సిక్కిం అయినా, డ్యూ అండ్ డామన్ అయినా చాలా చిన్న రాష్ట్రాలు. అక్కడ వ్యవసాయం కానీ ఇంకో ఏ రకంగా ఇండస్ట్రీస్ కానీ అక్కడ ఏం లేవు. అక్కడ వాళ్ళు బతకాలి అంటే టూరిజం ఇండస్ట్రీ ఒకటే ఉంది వాళ్ళకు. సిక్కింకి వెళ్తే మొత్తం కొండలే ఉంటాయి, గుట్టలు, కొండలు, మౌంటైన్స్. గోవాకి వెళ్తే ఓన్లీ సీ షోరే ఉంటుంది. మళ్ళీ అక్కడ వాళ్ళు బతకాలి కదా. మనకంటే ఇక్కడ వేరేది ఎక్కడ పోయినా ల్యాండ్స్ ఉంటాయి, చెరువులు ఉంటాయి, కుంటలు ఉంటాయి, మనం వ్యవసాయం చేసుకుంటాం, ఇంకేదో చేస్తాం. అక్కడ వాళ్ళు చేయలేరు. కాబట్టి ఈ స్టేట్స్లో మాత్రం అది స్కిల్ గేమ్ అయినా కూడా, ఛాన్స్ గేమ్ అయినా కూడా గేమింగ్ ఈజ్ అలౌడ్. అయితే గోవాలో ఒకటి ఏముందంటే ల్యాండ్ పైన గేమింగ్ నడుస్తుంది, గ్యాంబ్లింగ్ నడుస్తుంది, రివర్ పైన కూడా గ్యాంబ్లింగ్ నడుస్తుంది. అక్కడ 10 కంపెనీస్ ఉన్నాయి. 6 కంపెనీస్ ఏమో ల్యాండ్ పైన గేమింగ్ చేస్తుంది. ఒక 4 కంపెనీస్ ఏంటంటే అక్కడ మండోవి రివర్ ఉంది, మండోవి నది, దానిపైన గేమింగ్ చేస్తుంది. దట్ ఇస్ అలౌడ్. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదో నేను స్కిల్ గేమ్లో ఆడమన్నాడు సార్ అని ఆడకండి. ఆడితే మీకు కేసు ఫైల్ అవుతుంది. కేసు ఫైల్ అయితే సరే సార్ చెప్పిండు, అల్టిమేట్గా సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇక డిస్ట్రిక్ట్ కోర్టు కదా చెప్పేది అంటారు. కానీ తిరిగేది మాత్రం మీరు, నేను కాదు. కాబట్టి మీరు ఏ గేమ్ కూడా ఖర్చు చేయకండి. మీరు సెటిల్ అయిన తర్వాత ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక మంచి గేమ్ని ఎన్నుకోండి. అప్పటిదాకా మాత్రం మీరు గేమింగ్ అని మైండ్లో పెట్టుకోకండి. అమ్మలారా, అక్కలారా, మీరు అందరూ కూడా మీ పిల్లలకు చెప్పండి. మీరు ఇంకోటి విషయం ఏంటంటే మీ యానిమల్స్ను సరిగా చూసుకోండి. మీరు ఇక్కడ ఉన్న శుద్ధపల్లి వాసులు జంతువులు అందరూ మంచిగా చూసుకోండి. మీరు ఎప్పుడైతే పెంచుతారో దానికి 2 పూటల తిండి పెట్టండి.
మంచినీళ్ళు పెట్టండి. లేదంటే ఎవరన్నా అబ్జర్వ్ చేస్తే, నేను అబ్జర్వ్ చేసినా, ఇంకెవరైనా అబ్జర్వ్ చేసినా కూడా, ఈ పిల్లలు ఎవరైనా అబ్జర్వ్ చేసినా కూడా అది కేసు అయ్యే అవకాశం ఉంది. ఏమో కోడైనా నేను సాయంత్రం కోసుకొని తింటా కదా, ఈ రేపు కోసుకొని తిను, అప్పటిదాకా దాన్ని మనం పర్యవేక్షించే బాధ్యత మన అందరిపైన ఉంది, అంటే ఓనర్ పైన ఉంటుంది. దానికి రోగం వచ్చినా ఏదొచ్చినా మనం ఎట్లా మనకు రోగం వస్తే మనం ఇక్కడ ఈ సెంటర్కి వెళ్తాము, హెల్త్ సెంటర్కి వెళ్తాము, లేదంటే ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్తాము, లేదంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్తాం, ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. దాన్ని కూడా తీసుకెళ్ళి దాన్ని కూడా మంచి చెడు మీరు చూడాలని నేను కోరుకుంటూ, ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉంది, కానీ ఇప్పటికే ఎక్సిడెంట్ అవుతాయి. కాదు నేను చెప్పడం కాదు, నేను మెయింటైన్ చేయాలి, వినే వాళ్ళు కూడా మెయింటైన్ చేయాలి. మీరు మాత్రమే కాదు, ఇంకా మీరు ఒక్కొక్కరు ఒక 5గురికి చెప్పినా చెప్పుకోవాలా. భవిష్యత్తు అనేది చాలా ఇంపార్టెంట్. ఏజ్ దాటిపోతే కథనే లైఫ్ అనేది స్టైల్ అయిపోతుంది. అప్పుడు అనిపిస్తుంది అదే తల్లిదండ్రులు చదువుకోవడానికి చదవలేదు, అయినా కానీ జాబ్ లేకుండా పోయినా ఏజ్ బారైపోతుంది, ఉద్యోగాలు రావు. తర్వాత మనము ఏం చేస్తున్నామంటే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, యాప్ డౌన్లోడ్ చేస్తారు. ఏ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ మీకు యాప్ ఏమడుగుతుందంటే ఐ అగ్రీ అనేది ఒకటి వస్తుంది. అదంతా మీరు చదువుతున్నారా? మనం చదువుతున్నాం, అది చిన్నగా ఉంటుంది, చాలా ఎక్కడో మొత్తం లంబా కూడా అంతా ఉంటుంది. మనం చదువాం, పక్కన అగ్ని దగ్గర ప్రెస్ చేస్తాం. పర్మిషన్ కావచ్చు, పర్మిషన్ అడుగుతుంది. అది పర్మిషన్ అడగగానే మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళ డేటాబేస్ వెళ్ళిపోతుంది. ఆ డేటాబేస్ ఎక్కడ ఉంది? మోస్ట్లీ డేటాబేసెస్ అన్నీ కూడా చైనాలో ఉంటాయి. వైభవ్ ఫోన్ ఉంది మీ దగ్గర, ఒప్పో ఫోన్ ఉంది, ఆ డేటాబేస్ ఎక్కడ ఉంటుంది? ఇండియాలో ఉండదమ్మా. ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఏఎంఐ నెంబర్ ఏదైతే వస్తుందో, ఏఎంఐ నెంబర్ ఎక్కడ ఇస్తారు వాళ్ళకు, అది అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అక్కడే ఉంటుంది. మీ డేటా అంతా కూడా చైనాకి ఉంటుంది. శాంసంగ్ ఫోన్ అయినా కూడా అంతే, కొరియాకి వెళ్ళిపోతుంది. ఐఫోన్ అయితే అది అమెరికాకి వెళ్ళిపోతుంది. మరి ఏ ఫోన్ మనది? నోకియాకి వెళ్తే అది స్వీడన్కి వెళ్ళిపోతుంది. అది తీసుకుంటున్నారా? మనం మన డాటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, డైలీ మీరు ఏం చేస్తున్నారు, అదంతా అక్కడ రికార్డ్ అవుతూనే ఉంటుంది. మీరు ఏ సైడ్ చూస్తున్నారు, మనం అనుకుంటాం నా పక్కవాడు ఎవరు చూస్తున్నాడు, ఇటు పక్క చూస్తున్నాడు, మా ఇంట్లో చూస్తున్నాడు, మా తమ్ముడు చూస్తున్నాడు, మా అన్న చూస్తున్నాడు, మా తండ్రి చూస్తున్నాడు అనుకుంటాం. బట్ మీ డాటా అంతా కూడా స్టోర్ అయిపోతుంది. మీరు ఏది ప్రెస్ చేసినా కూడా స్టోరింగ్ జరుగుతుంది. అందుకే మనకు ఈఎంఐ నెంబర్. అయితే మన ఐటీ యాక్ట్ నేను చెప్పాను ఏంటంటే, మనం ఏం చేస్తున్నా ఇమీడియట్గా నాకు అది యాప్ కావాలి, నాకు బెట్టింగ్ యాప్ కావాలి, సాయంత్రం కాదు నేను లక్షాధిపతిని అవుతాను, నేను కోట్లు సంపాదిస్తాను. ఏం చేస్తాం, మనం యాప్ డౌన్లోడ్ చేస్తాం. దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవకుండా మనం యాప్ డౌన్లోడ్ చేస్తాం. ఆ యాప్ కూడా చూడం, ఇది ఎక్కడ యాప్, చైనా యాపా, హాంకాంగ్ యాపా, ఇండియా యాపా, ఏ యాప్ మనకేం సంబంధం లేదు, మన డబ్బులు కావాలి. మన అకౌంట్స్ లింక్ చేస్తాం, ఎస్బీఐలో ఏదో మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఉంటే అది లింక్ చేసేస్తాం. దెన్ వీఆర్ గవర్న్డ్ బై దట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ దట్ యాప్. మనకి ఏదో ₹1,00,000 వచ్చింది అనుకుంటున్నాం, నేను ₹1,00,000 మీకు రావు. ఎందుకు రావు సార్ అంటారు మీరు. ఎందుకు రావు అంటే దాంట్లో ఉన్న కమిషన్ ₹1,20,000 కంపెనీకి పోతుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఆ యాప్ కంపెనీ వాళ్ళు తీసుకుంటారు. ఇంకో 30% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా TDS తీసేసుకుంటారు. TDS అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారంగా మనకు వచ్చే ఇన్కంలోనే ఎక్కడైతే జనరేట్ అవుతుందో అక్కడే కట్ చేసుకొని ఇస్తారు. దాన్ని మనం TDS అంటే అక్కడ పోతుంది. తర్వాత స్టేట్ లాస్ కొన్ని ఉంటాయి, GST అన్నీ ఉంటాయి.
ఆ స్టేట్ లా కింద కొంత అమౌంట్ పోతుంది. లాస్ట్ మీకు వచ్చేది 1,30,000. ఆ 30,000 కోసం మీరు ఈ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎందుకు, ఈ గేమింగ్ చేయడం ఎందుకు, మీ మనసు ఖరాబ్ చేసుకోవడం ఎందుకు, టెన్షన్ పడడం. చట్టం ఏం చెప్తుంది అంటే గేమింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్. ఎక్కడా కూడా మన తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, గేమింగ్ అనేది ఎవరూ చేయకూడదు. బట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు స్కిల్ గేమింగ్, ఛాన్స్ గేమింగ్, 2 రకాల గేమింగ్స్ ఉంటాయి. స్కిల్ గేమింగ్ అయితే దట్ ఈస్ నాట్ వ్యాలిడ్, దాన్ని ఆడుకోవచ్చు. సరే పోలీస్ కేసు ఫైల్ చేసినా కూడా అల్టిమేట్గా పోలీస్ వాళ్ళు ఇక్కడ తీర్పిచ్చేది కాదు కాబట్టి, న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి, అక్కడ జడ్జెస్ ఉంటారు కాబట్టి వాళ్ళు తీర్పిస్తారు కాబట్టి దాని నుంచి బయటికి రావచ్చు. కానీ ఛాన్స్ గేమింగ్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఒకవేళ పసాయిస్తే, తెలంగాణలో పసాయిస్తే అంటే ఏమంటారు మేడం, ఇరుక్కుంటే మీరు బయటికి రావడం చాలా కష్టం. కాబట్టి మీరు జాగ్రత్తగా అసలు అటు వెళ్ళకుంటేనే ఆ గేమింగ్, అది ఛాన్స్ కావచ్చు, స్కిల్ కావచ్చు, అటు వెళ్ళకుండా ఉంటేనే చాలా మంచిది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు సార్ చెప్పారు, ఈ యువత ఏ MBA చేసినా కూడా, MA చేసినా కూడా, PhD చేసినా కూడా ఈ రోజుల్లో మన దేశంలో జాబ్స్ దొరకడం చాలా కష్టం. దొరికినా కూడా ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది ఉంటుంది, ప్రతి చోట ఎక్స్‌ప్లాయిటేషన్. తక్కువ అమౌంట్ ఇస్తాడు, 10,000 15,000 ఇస్తాడు, 10 గంటలు చేయించుకుంటాడు. వర్కింగ్ డేస్ కూడా చాలా ఇదిగా హెవీగా ఉంటాయి, హాలిడేస్ ఇవ్వడు. అదే మీరు ఎందుకు జాయిన్ అయ్యారు, విశ్వవిద్యాలయంలో ఎందుకు జాయిన్ అయ్యారు, అదే మన అమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మనవడో కొడుకో చదివిస్తారు, వాళ్ళకు కూడా మీరు చెప్పాలి ఏంటంటే ఇటువంటి పిడ త్రోవన మీరు వెళ్ళకండి నాయన, ఒక మంచి త్రోవను ఎంచుకోండి, దానికోసం కష్టపడండి. ఇప్పుడే మనకు ఉన్న ఏజ్, ఈ ఏజ్ దాటితే మనం ఏం చేయలేం. 35 years 40 years తర్వాత మన అంత శక్తి ఉండదు, మన శక్తి అంతా క్షీణించిపోద్ది. ఆ శక్తిని మీరు దుర్వినియోగం చేయకుండా సద్వినియోగంగా చేస్తూ మీరు మీ యొక్క భవిష్యత్తుపై కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అని నేను మీకు కోరుకుంటున్నాను. అదే రకంగా ఇప్పుడు పనిష్మెంట్స్ ఏముంటాయి, మనం గేమింగ్లో పట్టుబడితే కేసు ఫైల్ చేస్తే ఎటువంటి పనిష్మెంట్స్ ఉంటాయంటే, మనం ది తెలంగాణ గేమింగ్ యాక్ట్ ఆఫ్ 1974ను చూడాలి. దాంట్లో సెక్షన్ 4, సెక్షన్ 5 చాలా ఇంపార్టెంట్ సెక్షన్స్. ఆ సెక్షన్ ప్రకారంగా ఫస్ట్ టైం మీరు పట్టుబడితే మీకు సంవత్సరం పాటు పనిష్మెంటు, తర్వాత 5,000 రూపాయలు ఫైన్ ఉంటుంది. మీ పైన కేసు నిరూపణ అయితే సపోజ్ శిక్ష పడింది అనుకోండి, మీ ఫ్యూచర్ అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది. మీరు ఏ ఉద్యోగానికి కూడా నాట్ ఎలిజిబుల్, ఎందుకంటే ఇక్కడ పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. మీకు ఉద్యోగం వచ్చిందంటే, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందంటే గవర్నమెంట్ ఉద్యోగం మీకు ఉద్యోగం ఇవ్వదు. మీ యాంటిసిడెంట్స్ ఉంటాయి, మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏం చదువుకున్నారు, మీకైనా క్రిమినల్ కేసు ఉందా లేదా. సపోజ్ నాకు ఉద్యోగం అవుతుంది, నేను ఫారెన్ వెళ్తాను, అయినప్పటికీ కూడా పోలీసు పాస్పోర్ట్ యాక్ట్ 1967 ప్రకారంగా పోలీస్ వాళ్ళు కూడా దాన్ని వెరిఫై చేస్తారు. మీకు అన్నీ ఫ్రీ ఉంటేనే వాళ్ళు నో ఆబ్జెక్షన్స్ ఇస్తారు, కానీ లేకుంటే నో ఆబ్జెక్షన్స్ ఇవ్వరు. అదే రకంగా ఇది ఫస్ట్ టైం మీరు పట్టుబడితే శిక్ష అనేది ఉంది. మళ్ళీ శిక్ష అనుభవించిన తర్వాత మళ్ళీ మీరు సెకండ్ టైం మళ్ళీ ఆడారనుకోండి గేమ్, అప్పుడు 2 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్, 2 సంవత్సరాల పాటు మీరు జైల్లో ఉండవలసి వస్తుంది. 10,000 రూపాయలు పనిష్మెంట్ కూడా ఉంది, ఇంకా హార్ష్ పనిష్మెంట్. అప్పుడు న్యాయస్థానం కూడా ఏమనుకుంటుందంటే, మీరు ఫస్ట్ టైం చేశారు కాబట్టి, మన ఇండియన్ సిస్టంలో ఏముంది అంటే జ్యూరిస్ప్రుడెన్స్లో ఒక నేరస్తుడు మన న్యాయస్థానానికి వస్తే జడ్జి గారు ఏమనుకుంటారంటే అతను నేరం చేయలేదు అనుకుంటాడు. నేరారోపణ బాధ్యత ఎవరికి ఉంటుందంటే